ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30 to 50% తగ్గింపు 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenSpeak.com లో షాపింగ్ చేయండి. మీ డబ్బులను ఆదా చేసుకోండి. ప్రొఫెసర్ గారు, యువత రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లో రాణించాలి అని చెప్పి చాలామంది సీనియర్ నాయకులు చెప్తూ ఉంటారు సార్. కానీ రేవంత్ ఒక ప్రపోజల్ పెట్టారు. 21 years నిండితే చాలు వాళ్ళకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి అని చెప్పేసి. ఏమంటారు? అంటే ఇప్పుడు ఆ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా మనకు కనబడదు. ఇప్పుడు మన దేశంలో కూడా ఒకప్పుడు 21 years ఓటింగ్ రైట్స్ ఉంటాయి. తర్వాత రాజీవ్ గాంధీ హయాంలో అనుకుంటాను, నాకు గుర్తు 18 years వచ్చింది. సో అందువల్ల ప్రజల్లో ఒకప్పటిలాగా లేదు. మెచ్యూరిటీ పెరుగుతుంది, కమ్యూనికేషన్ ఎబిలిటీస్ పెరుగుతున్నాయి, ఇన్ఫర్మేషన్ ఏజ్లోకి వచ్చింది. మీకు 20 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం ఉన్న అండర్స్టాండింగ్ సమాజము, అందువల్ల ఇప్పుడు అండర్స్టాండింగ్ అని చాలా తేడా ఉంది. అందువల్ల యంగర్ జనరేషన్ ఖచ్చితంగా పాలిటిక్స్లోకి రావాలి. సో 25 years ఉండాలి అన్నదానికి ఏ ప్రాతిపదిక లేదు కదా. సో దెర్ ఇస్ నో స్టాండర్డ్ రూల్. అలాగే 25 years అయితేనే ఎలక్షన్లో పోటీ చేయొచ్చు. ఎందుకంటే మీకు విద్యార్థి నాయకులుగా ఉన్నవాళ్ళు దేశ రాజకీయాల్లో చాలా కీలక పాత్ర పోషించారు. మీకు దేశ రాజకీయాల్లో చూస్తే టాప్ లీడర్స్ చూస్తే మీకు 2 ట్రెండ్స్ కనబడతాయి. ఒకరు వారసత్వంగా వచ్చిన వాళ్ళు, రాజకీయాల్లో వారి కుటుంబాలు, తండ్రులు, తాతలు, ముత్తాతలు రాజకీయాల్లో ఉంటే నాయకులయ్యారు. ఇంకో స్ట్రీమ్ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్ మీరు చూడండి, విద్యార్థి రాజకీయాలు చాలా చురుగ్గా ఉన్న రోజుల నుంచే వచ్చారు. ఇప్పుడు మీకు చాలామంది లీడర్లు, మీకు ఈవెన్ రేవంత్ రెడ్డికి కూడా ఆయన ఏబీవీపీ నాయకుడిగా విద్యార్థి పరిషత్లో రాజకీయాలు చేశారు. వెంకయ్య నాయుడు మీకు విద్యార్థి పరిషత్ రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళే. ఈవెన్ చాలామంది మీకు ఆ స్టూడెంట్ పాలిటిక్స్, వెంకయ్య నాయుడు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చారు. సీతారాం యేచూరి లాంటి వాళ్ళు జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ రాజకీయాల నుంచి వచ్చారు. ఈవెన్ చంద్రబాబు నాయుడుకి కూడా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పాలిటిక్స్ నుంచి ఎమర్జ్ అయ్యాడు. సో అందువల్ల చాలామంది నాయకులు స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి ఎమర్జ్ అయ్యారు. అందువల్ల దట్ ప్రపోజల్ నీడ్ సీరియస్ థింకింగ్. సో యంగర్ జనరేషన్ రాజకీయాల్లో వాళ్ళకు పోటీ చేస్తానికి అవకాశాలు వస్తాయా? ఇవాళన్న రాజకీయాలు డబ్బు ప్రభావము, అదొక డిఫరెంట్ క్వశ్చన్. అది 25, 25కైనా అది వర్తిస్తుంది, 21కైనా వర్తిస్తుంది. సో కానీ 21 yearsకు మెచ్యూరిటీ ఉండదు, 25 yearsకే మెచ్యూరిటీ ఉంటుంది. అంటే 70 ఏళ్ళు 80, 70, 80 years ట్రంప్కి ఏం మెచ్యూరిటీ ఉంది? ఆయన ట్రంప్కు మెచ్యూరిటీ ఉందని నాయకుడు చెప్పగలమా? ట్రంప్ను అమెరికా ప్రజలు ఎన్నుకోలేదా? సో అందువల్ల రోజు రోజుకు లాంగివిటీ పెరుగుతుంది. యంగర్ జనరేషన్ ఇప్పుడు భారతదేశంలో నాకు గుర్తుందో 54% ఆఫ్ ద పాపులేషన్ ఇది యంగర్. సో అందువల్ల ఇండియాలో యంగర్ ఏజ్ పాపులేషన్ పెరుగుతుంది కనుక వారికి రిప్రజెంటేటివ్గా కూడా రాజకీయ వ్యవస్థ ఉండాలి. పొలిటికల్ సిస్టమ్ డెమోగ్రఫీని రిఫ్లెక్ట్ చేయాలి, సామాజిక వ్యవస్థను రిఫ్లెక్ట్ చేయాలి కదా. అందువల్ల ఇట్స్ ఏ గుడ్ ప్రపోజల్. దీనిపైన డిబేట్ జరగాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంది.